హాయ్ అండి. ఇది మొత్తం 6 కేజీస్ చికెన్ అండి. చికెన్ పచ్చడి పట్టడానికి విత్ బోన్స్తో చికెన్ పచ్చడి అండి. ముందు చికెన్ తీసుకొచ్చి నీట్గా క్లీన్ చేసేసి వాటర్ అంతా తీసేసి గిన్నెలోకి వేసుకున్నాం. దీని నుంచి వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు మనం పొయ్యి మీద పెట్టుకోవాలి. అది ఎలా ఏంటి అన్నది మీకు చూపిస్తానండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే చికెన్ నుంచి వాటర్ అంతా వచ్చేస్తాయండి. ఇంకా మూత పెట్టకూడదు. ఇప్పుడు ప్లేట్ వేయకోకుండా తీసేసి కొంచెంసేపు అలా ఉంచేయాలి. చికెన్ పచ్చడికి కావాల్సిన మెంతులు, జీలకర్ర, లవంగాయలు, ఆవాలు, ధనియాలు, లవంగాయలు, దాల్చిన చెక్క, ఎండుమిర్చి, వెల్లుల్లి, అల్లం, కారం, ఉప్పు, గసగసాలు. ఇవన్నీ 1 బై 1 ఒక్కొక్కటి వేసి స్లోగా సిమ్లో పెట్టుకుని మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. మెంతులు, జీలకర్రలు ఇవన్నీ 1 బై 1 ఒక్కొక్కటి వేసి సిమ్లో పెట్టుకుని మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మెంతులు ఇలా ఫ్రై అయినాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకుని సిమ్లో పెట్టుకుని మాడు వాసన రాకుండా స్లోగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. జీలకర్ర ఫ్రై అవ్వగానే ఆవాలు లైట్గా ఒక 1 సెకండ్ అలా హీట్ అయితే చాలు. ఎక్కువ హీట్ అయితే చేదొచ్చేస్తుంది. ఇప్పుడు ధనియాలు వేసుకోవాలి. ధనియాలు కొంచెం ఫ్రై అవుతున్నాయి అనుకున్నప్పుడు ధనియాలు వేసినాక ఒక 2 నిమిషాలు వేయించుకుని చెక్క, లవంగాయ, యాలక్కాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చెక్క, లవంగాయలు అన్నీ వేసుకున్నప్పుడు గసగసాలు వేసేసుకోవాలి. గసగసాలు లైట్గా వేడైతే చాలు. మళ్ళీ మాడిపోతాయి, సన్నగా ఉంటాయి కాబట్టి అవి మాడిపోతాయి. సిమ్లో పెట్టుకుని ఇవి బాగా వేగిపోయినాయి, ఫ్రై అయిపోయినాయి. ఇది ఆరపెట్టేసేసుకుని మిక్సీ పట్టేయాలి. మెత్తగా పౌడర్ చేసేసేయాలి వీటిని. చికెన్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని ఆయిల్లోకి జీలకర్ర, ఎండుమిర్చి ఇలా ఎండుమిరపకాయలు ఇలా వేసుకుని చికెన్లోంచి వాటర్ తీసేసాం కదా, స్లోగా చికెన్ ఇలా ఆయిల్ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డ్ కలర్ వచ్చేలాగా కొంచెం కూడా మాడకుండా తిప్పుతా ఫ్రై చేసుకోవాలి. చికెన్ని మొత్తం ఇలా గోల్డ్ కలర్లో వేయించేసుకున్నాక మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. గోల్డ్ కలర్లోకి అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా నీట్గా అన్నీ ఒకటే కలర్లోకి రావాలి ఫ్రై చేసినప్పుడు. పీసెస్ అన్నీ ఫ్రై అయిపోయినాక ఆయిల్ హీట్ మీద ఉన్నప్పుడు ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ హీట్ ఉన్న ఆయిల్ వేసేసుకోవాలి. కొంచెం సేపు 2 మినిట్స్ అలా ఉంచితే చాలా. ఎక్కువసేపు వేగినా మాడిపోతుంది. కొంచెం ఆ ఆయిల్ హీట్లో అది ఫ్రై అయిపోతుంది చాలు. ఇంకొకటి దీంట్లోకి కొంచెం ఒక 2 స్పూన్స్ పసుపు, ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా పౌడర్స్ అన్నీ, మిక్సీ పట్టుకున్న పౌడర్స్ అన్నీ, కారం, తర్వాత వెంటనే సాల్ట్. నేను చికెన్ పచ్చడిలో నిమ్మకాయ పిండనండి, నిమ్మప్పు వేస్తాను. నిమ్మప్పు ఇప్పుడు హీట్ మీద ఉన్నప్పుడే ఇలా మొత్తం చికెన్ పచ్చడిలో కలిసేలాగా ఇలా జల్లేసుకోవాలి. ఆయిల్ కంటే ముందు జల్లేసుకోవాలి. ఒకసారి ఇది మీరు కూడా ఇలా ట్రై చేయండి. నిమ్మప్పు వేసుకుని చాలా బాగుంటుంది. ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ దీంట్లో వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇట్లా ఫ్రై అయితే చాలు, ఇంకా అక్కర్లేదు. ఇంకా ఎక్కువసేపు ఉంటే మాడిపోతుంది అనమాట. అందుకని ఇప్పుడు ఈ ఆయిల్ అంతా దీంట్లోకి షిఫ్ట్ చేసేయాలి. ఫైనల్గా ఆయిల్ కూడా వేసేసి ఇంకా ఇలా కలుపుకుని
ఇవన్నీ కొలతలతోనే ఉంటాయి కాబట్టి ఉప్పు కారం చూడక్కర్లేదు. కేజీ చికెన్కి ఉప్పు కారం గసగసాలు ఇవన్నీ ఎంతెంత వేయాలో ఒకసారి మళ్ళీ ఇంకొకసారి వీడియో తీస్తానండి. ఫైనల్గా చికెన్ రెడీ అండి. ఈ కొంతసేపు ఉన్నాక ఆయిల్ మొత్తం పీల్చేస్తుందండి. మళ్ళీ ఇంకా కొంచెం ఆయిల్ కావాల్సి వస్తే పోసుకోవాల్సి వస్తుంది. చాలా బాగుంటుందండి. ఈ స్టైల్లో ఒకసారి చేయండి. నిమ్ముప్పు వేసి చాలా బాగుంటుంది. కలర్ కానీ స్మెల్ కానీ చాలా చాలా బాగుంటుంది.